హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఈ విధంగా గమ్‌తో జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదొచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అలాగే ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రెయిట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని పావించి మార్జిన్‌తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అలాగే ఈ డాట్ దగ్గర కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. పావించి ఇవతలగానే స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్‌లు 2 లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ కూడా డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా? మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా! ఈ టక్స్ పెట్టుకున్న వైపు 2 కూడా మనకి ఇలా ఎదురెదురుగా రావాలి. ఇలా సెట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్‌లు 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా? మనకు ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి షేప్ బెల్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ 2 ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు, ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్‌కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకొని
ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన 1/2 ఇంచ్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఖర్చులు పైవైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా ఇలా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/4 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాద వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండో డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ రెండు సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీయే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఈ హెమ్మింగ్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి మెడ పట్టీకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ చూసారా మనకు ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి మెడపట్టి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. మెడ పట్టీకి మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకొని తర్వాత లైనింగ్ని పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనకి లైనింగ్కి జాయింట్లు పడ్డాయి కదా. ఇప్పుడు మనకి ఈ ఖర్చు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా. ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా మనకి మెయిన్ క్లాత్కి బార్డర్ అయితే ఇచ్చున్నారు కదా. మనకి బార్డర్ ఇచ్చున్నారు కాబట్టి మనం ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మీరు లైనింగ్ వైపు నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కానీ బిగినర్స్ అయితే మాత్రం ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఖర్చు అనేది ఈజీగా ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సరే మనం మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చు అనేది ఈ విధంగా ఒకే వెడల్పుతో అయితే వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి.
అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారా, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్‌ని కానీ, బ్లౌజ్ పీస్‌ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 32 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 8 ఇంచులు. చూడండి ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్‌ని తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గరికి ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 8 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 8 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు రెండు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో వైపున కూడా సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా! లైనింగ్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.